సిక్కోలుకొండల్లో థర్మల్ మంటలు రేగుతున్నాయి. థర్మల్ ప్లాంట్ తెస్తామంటూ కూటమి నేతలు అంటుంటే అడ్డుకొని తీరుతామంటున్నాయి గిరిజన సంఘాలు. గిరిజనుల పోరాటానికి మద్దతుగా నిలుస్తామంటున్నారు విపక్ష నేతలు. సిక్కోలు జిల్లాలో మరో థర్మల్ పోరాటం తప్పదా? లెట్స్ వాచ్. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. ఆమదాలవలసలోని 1600 ఎకరాల్లో నాగావళి, వంశధార నదుల మధ్యలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పవర్ గ్రిడ్ కు సమీపాన 30,000 కోట్ల అంచనా వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 థర్మల్ విద్యుత్ యూనిట్లను స్థాపించేందుకు యత్నిస్తోంది ఏపీ జెన్కో. ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. దీంతో జెన్కో ఈ ప్రాజెక్టును స్థాపించేందుకు అనువైన ప్రదేశం కోసం సర్వే చేపట్టింది. మరో 40 రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయనుంది. గిరిజనుల భూములను దోచుకునేందుకే ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపడుతుందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని గిరిజన సంఘాల నేతలు అంటున్నారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొని వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలు ఎక్కడో సమాజానికి దూరంగా అనాగరికంగా జీవిస్తున్నటువంటి వారి ప్రాంతాల్లో వారి భూముల్లో మళ్ళీ ఇలాంటి పరిశ్రమల అభివృద్ధి పేరుతో వాళ్ళ జీవితాలను చిన్నాభిన్నం చేస్తే మాత్రం ఇవాళ మాకున్నటువంటి పరిధిలో అంటే కమిషన్గానే కాదు ప్రజలుగా పౌరులుగా మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూడా ఇక్కడ ఉద్యోగాల పేరుతో ఉపాధి పేరుతో అభివృద్ధి పేరుతో ఇవాళ ఇక్కడ ఈ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ ని ఆ ప్లాంట్ ని ఇక్కడ తీసుకొని వస్తాం, మీకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఆ రకంగా కాకుండా ఇవాళ మీరు చెప్పినట్టు ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆ దాని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలని కూడా ఇక్కడ మీరు ఇప్పుడు మాట్లాడడం జరిగింది. కాబట్టి మీ మాటల్ని ప్రతి మాటని కూడా ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేస్తాం. థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. తరతరాలుగా అదే భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు అన్యాయం చేయొద్దని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము రానివ్వం, దీన్ని ప్రాణాలిచ్చైనా సరే పోరాడతాము. ఇది సోషల్ ఫారెస్టేషన్ని మనం భంగపరచడం, దీన్ని ఇవాళ దీన్ని మనం పూర్తిగా మనం అడ్డుకోకపోతే ఇక్కడ ప్రజల జీవనం సర్వనాశనం అవుతుంది. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము, మేము ఫనమొడ్డి పోరాడతాం. సోంపేట, కాకరాపల్లి అనుభవాలు జిల్లాలో ఉన్నాయి. దీంతో మరో పవర్ ప్లాంట్ అంటే సమరమే అంటున్నాయి విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు.